రెడ్డి ఇక ఏడాది పాలన ఎటు తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. పార్టీ పరంగా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రజలు అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పవచ్చు అని చెప్పి ఇక శిల్క పలుకుల ఈ రాధాకృష్ణ మరి ఇక్కడ ఆయనను హెచ్చరిస్తాడు. ఈయనను రానిత్తలేడో దగ్గరికి, కానీ మరి ఇక్కడ నీకు డబ్బులు ఇస్తానరా, నీది నువ్వు రాయి, నువ్వు నాకెందుకు సలహాలు అంటాడు కావచ్చు. అందుకే పేపర్ పరంగానే ఇస్తాడు. ఏడాది పాలన నువ్వు పార్టీ పరంగా మంచిగా ఉన్నావు, కానీ ప్రభుత్వ పరంగా కొద్దిపాటి విమర్శలు వస్తాయట. ఏం చేసిండని కొద్దిపాటి వస్తాయి. ప్రజలను పూర్తి స్థాయిలో నాశనం చేసిండు. మరి 11 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ నిత్యం వంతపాడే ఇక్కడ రాధాకృష్ణనే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉన్నది అని అంటే, మరి కొంతపాటి వ్యతిరేకత వస్తూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, రాష్ట్రం నలుమూలల్లో రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల నుంచి ఏ విధంగా వ్యతిరేకత ఉన్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ